తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిన్న కుమారుడు ప్రభాకర్ రావు బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. పివిని కాంగ్రెస్ అవమానించిందని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పివి కొడుకుతో బీజేపీ నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ప్రభాకర్ రావును బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. అయితే సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. మల్కాజ్గిరి సీటును ఈటెల రాజేందర్ తో పాటు సీనియర్ నేత మురళీధర్ రావు ఆశిస్తున్నారు. మరోవైపు పివి కూతురు వాణిదేవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా బీజేపీ పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయని కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. దీనికి ఉదాహరణ కూడా మనము మన దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిన్న కుమారుడు ప్రభాకర్ రావు త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు కూడా జరిపారని పలుమార్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పైన ఇప్పుడు సర్వత్రా బీజేపీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మొదటి నుండి కూడా ఈటల రాజేందర్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేస్తానని పలుమార్లు హైకమాండ్ కూడా అభ్యర్థించారని, అలాగే దీనితో పాటు పర్టికులర్ గా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి తీవ్ర పోటీ నెలకొనింది. మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన పేర్లు ఇటు ఈటల రాజేందర్ తో పాటు మురళీధర్ రావుతో పాటు సంఘ్ పరివార్కి చెందిన పన్నాల హరీష్ రెడ్డి, దానితో పాటు ఒక్క 2 నెలల కిందట అకస్మాత్తుగా తెరపైకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. కానీ ఈ పేర్లన్నీ ఉన్నప్పటికీ కూడా కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య పార్టీలో లేడు. సంఘ్ పరివార్తో ఎలాంటి అఫిలియేషన్ లేదు. సంఘ్ పరివార్ సూచనల మేరకే బీజేపీ పార్టీ నడుచుకుంటుంది అనే కూడా ఒక నానుడి ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ గా నడుస్తున్న విషయం ఏంటంటే అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ పివి నరసింహారావు దివంగత ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పదే పలు వేదికలలో ఇటు బీజేపీ నేతలతో పాటు అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవికంగా కూడా చూసుకుంటే మనము అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. పివి నరసింహారావు మాజీ ప్రధాని పివి నరసింహారావు మరణానంతరము అక్కడ ఢిల్లీలో జరిగిన సంఘటనలు కానీ, అలాగే దానితో పాటు ఇక్కడ హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా అప్పుడంతా మీడియా సాక్షిగా అందరూ కూడా చూశారు. లాస్ట్ కు ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా అప్రోప్రియేట్ గా జరగలేదు, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఉందని కూడా అప్పట్లో పత్రికా సాధనాల్లో కూడా ప్రచారం అయ్యాయి. అయితే పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఢిల్లీలో దివంగత ప్రధానులందరికీ కూడా అందరి పేరిట ఒక ఘాట్ ఉంది. ఇప్పటి వరకు కూడా పివి నరసింహారావు పేరిట ఒక ఘాట్ అనేది ఢిల్లీలో లేదు అనేది కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. దానితో పాటు పివి నరసింహారావుని మొదటి నుండి కూడా గౌరవించింది బీజేపీ పార్టీయే అని కూడా, ఆయనని భారత రత్న పేరిట కూడా సత్కరించింది బీజేపీ పార్టీయే అని కూడా ప్రధానంగా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రధానంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు ఏదైతే ఉందో అది పివి నరసింహారావు పేరు పెట్టాలని కూడా సూచించిన అప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, అలాగే అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక నెక్లెస్ రోడ్ లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని పివి నరసింహారావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి నెక్లెస్ రోడ్ కి పివి మార్క్ అని నామకరణం చేశారు. అనంతరము పివి నరసింహారావు కుమార్తె వాణిదేవిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ కూడా ఎన్నికల్లో నిల్చోబెట్టారు. ఆమె ప్రస్తుతము ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు సర్వత్రా చర్చ అంతా మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పైనే ఇప్పుడు బీజేపీలో జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా బీజేపీ పార్టీ ప్రకటించింది. అప్పుడు సర్వత్రా చర్చ ఒకవేళ బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తే ఈటల రాజేందరే బీజేపీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రధానంగా ప్రచారం జరిగింది. కానీ మనం అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఫలితాలు చూసాము. బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడము, కానీ గ్రాడ్యువల్ గా అయితే 2019 నుండి బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ వస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అటు మురళీధర్ రావు కూడా
తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు ఆయనే. సో మరి ప్రస్తుతము సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతము సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సరికొత్తగా రోజు రోజుకి సమీకరణాలు మారుతున్నట్టు కొద్ది రోజులు జయసుధ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ సినీ నటి జయసుధ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడిచింది. అయితే మరి ఇప్పుడు మల్కాజ్గిరి టికెట్ ఇటు బీసీ నేతగా బీజేపీలో పోర్ట్రేట్ అవుతున్న ఈటల రాజేందర్ కి ఇస్తారా, లేకపోతే మురళీధర్ రావుకి ఇస్తారా, లేదు అని చెప్పేసి గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడైతే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి భారతరత్న ప్రకటిస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ పై వరుసగా దాడి చేస్తోంది. మాజీ ప్రధానిని ఈ దేశానికి ఇవాళ దేశం ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణము పివి నరసింహారావు అని చెప్పి కాంగ్రెస్ ని డిఫెన్స్ లో పెడుతున్న బీజేపీ ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన చిన్న కుమారుడు ప్రభాకర్ రావుకి టికెట్ ఇస్తారా అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానితో పాటు ఢిల్లీలో కూడా తీవ్రంగా కసరత్తులు జరుగుతున్నాయని మనకి విశ్వసనీయ సమాచారము. అలాగే దానితో పాటు ఒక స్పెక్యులేటివ్ గా ఒక వార్త అయితే నడుస్తుంది. ఇక్కడ స్థానిక నేతలు సూచించిన నేతలు కాకుండా బిఎల్ సంతోష్ తో పాటు హైకమాండ్ సూచించిన నేతల పేర్లు కూడా ప్రధానంగా అక్కడ ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్టు. ఇది మనం స్పెక్యులేటివ్ గానే తీసుకోవాలి, దీనికి పూర్తి అథెంటిసిటీ లేదు. సో అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తుంది బీజేపీ హైకమాండ్. అయితే ఇంకొక ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రోజు బీజేపీ పార్టీ తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించి కొన్ని సీట్లే అనౌన్స్ చేస్తారని, మిగతావన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన అనంతరము మిగతావి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల సీట్ల ప్రకటించబోతున్నారనేది కూడా ఒక ప్రస్తుత ప్రచారం నడుస్తోంది. అయితే ఇంకో ప్రచారం కూడా ప్రస్తుతం తాత్కాలికంగా బీజేపీ ఈ రోజు 100 నుంచి 120 సీట్లు దేశవ్యాప్తంగా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సీట్లు ప్రకటించే దాంట్లో ప్రస్తుతం తెలంగాణ లేదని ఇది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. మనం ఏదైనప్పటికీ కూడా సాయంత్రం వరకు వేచి ఉండాలి. ఇప్పుడు హుటాహుటిన బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ రోజు ఉదయమే ఢిల్లీ వెళ్లారు. అటు కేంద్ర బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుండి ఆయనకు పిలుపు వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి మనకు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవాళే బీజేపీ ఇక్కడ రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తుందా, లేకపోతే ప్రధానమంత్రి పర్యటన తర్వాత ప్రకటిస్తుందా అనేది మనకి సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది. సందీప్, శ్రీచరణ్ అంటే పివికి భారతరత్న ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పివి కుటుంబం ఇంటికి మన బండి సంజయ్ వెళ్లారు. అంటే దానిపై ఇంకా అధికారికంగా పివి కుటుంబం స్పందించలేదు. ఈ రోజు స్పందించే అవకాశం ఉందా? అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి. గతంలో కూడా ఆయనే పివి నరసింహారావు చిన్న కుమారుడు ప్రభాకర్ గతంలో కూడా ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారని కూడా ప్రధానంగా ఒక ప్రచారం నడుస్తా ఉంది. బండి సంజయ్ బీజేపీ కార్యదర్శి బండి సంజయ్ కూడా వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి వాళ్ళని కంగ్రాచులేట్ కూడా చేశారు. కాకపోతే దీనిపైన పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ అనేది జరగలేదు అని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు బీజేపీకి ఒక రకంగా చెప్పుకోవాలంటే పివి నరసింహారావు చిన్న కుమారుడిని పార్టీలో ఆహ్వానిస్తే మరోసారి కూడా పివి నరసింహారావుని కూడా తో పాటు పివి నరసింహారావు కుటుంబాన్ని గౌరవించింది బీజేపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఒక నరేషన్ నడుస్తోంది సందీప్. మరి చూడాలి అఫీషియల్ గా డిక్లరేషన్ ఇటు పార్టీ తరఫున కానీ అటు పివి నరసింహారావు కుటుంబ సభ్యుల తరఫున కానీ ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే టాక్స్ నడుస్తున్నాయి అనేది మాత్రము తెలుస్తోంది సందీప్. శ్రీచరణ్ అంటే భారతరత్న ప్రకటించడంతో మళ్ళీ వాళ్ళ కుటుంబం బీజేపీ వైపు చూస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ మనం దాన్ని కండెమ్ చేయలేము. ఎందుకంటే మనకి ఇది క్వైట్ న్యాచురల్ గా ఎవరికైనా కూడా ఇప్పుడు పివి నరసింహారావు కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ బ్రదర్స్ కి కానీ సిస్టర్స్ కి కానీ ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబరు దేశంలోనే అత్యున్నత పదవి బాధ్యతలు చేపట్టి
దేశ రూపురేఖలే మార్చి దేశాన్ని ఒక రకంగా ఇవాళ చెప్పాలంటే దేశం భారతదేశం నెంబర్ 4వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అంటే ప్రధాన కారణం దానికి పివి నరసింహారావు అనే చెప్పుకోవాలి. అలాగే వాళ్ళకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక ఎమోషన్ ఉంటుంది. మా ఫాదర్ మాజీ ప్రధానమంత్రి ఈ దేశానికి, మా అన్నయ్య ఈ దేశానికి మాజీ ప్రధానమంత్రి అనేది కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అలా ఇప్పుడు బీజేపీ పార్టీ తమ కుటుంబ సభ్యుడిని ఇలా సత్కరించడము, గౌరవించడము, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన కీర్తిని పెంచడం కూడా వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే సంతోషకరమైన వార్తే. బీజేపీ వైపు కూడా వెళ్లడంలో తప్పేం లేదని కూడా సహజంగానే ఆలోచిస్తారు కదా సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.